శ్రీమాత్రే నమః. శ్రీ ఆదిశంకరాచార్య రచించిన సౌందర్యలహరి మహామంత్రాల నిక్షిప్తం. కాని ప్రతిరోజు 100 శ్లోకాలు చదవడం కుదరనివారు దీనిలో ఉన్న ఈ 4 అద్భుతమైన శ్లోకాలు చదివినా ఆ ఫలితం వస్తుంది అన్నది ఆర్యుల మాట. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి. శివుడు శక్తితో అంటే అమ్మవారితో కూడి ఉంటేనే సృష్టి మొదలైన కార్యాలు చేయటానికి సమర్థుడవుతాడు. అలా కాకపోతే ఆ దేవదేవుడు అయిన శివుడు కనీసం కదలడానికి కూడా సమర్థుడు కాడు. అటువంటి విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలచే ఆరాధింపబడే ఓ దేవి, నిన్ను నమస్కరించటానికి, స్తుతించటానికి పాత జన్మలలో చేసిన సుకృతం లేనివారు ఎలా సమర్థులవుతారు? అనగా నీ అనుగ్రహం లేనిదే నిన్ను ఆరాధించటం కూడా సాధ్యం కాదు. సారాంశం: ఈ విశ్వమంతా శక్తి స్వరూపమే. శివుడు కూడా శక్తిలేనిదే నిష్క్రియుడు. కావున పరమేశ్వరి అనుగ్రహం ఉంటేనే సకల సంతోషాలు కలుగుతాయి. అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రానాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. తాత్పర్యం: అవిద్య అనే చిమ్మచీకటిని పారద్రోలే సూర్యకాంతి లేదా అజ్ఞానాంధకారంలో ఉన్నవారికి కాంతినిచ్చే నగరం వంటిది. తెలివిలేనివారికి జ్ఞానమనే పుష్పగుచ్చం నుండి వెలువడే మకరంద ప్రవాహంలాంటిది అమ్మవారి పాదాలు. దరిద్రులకు సమస్త సంపదలను ఇచ్చే చింతామణి వంటిది. జనన మరణాలనే సంసార సాగరంలో మునిగిపోతున్నవారిని రక్షించటానికి విష్ణువు వరాహావతారంలో ఎత్తిపట్టిన దంస్ట్ర అంటే కోరలాగా అమ్మవారి పాదాలు భక్తులను కాపాడతాయి. సారాంశం: అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం, దరిద్ర్యం తొలగి సంపద, సంసార బంధనాల నుండి విముక్తి కలుగుతుందని ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీనాహురీనాః ఫణితయః. తాత్పర్యం: శరత్కాలపు వెన్నెలలా తెల్లగా ఉంటూ చంద్రవంకను ధరించిన జటాజూటము, కిరీటంగా, వరద అభయ ముద్రలు, స్ఫటికమాల, పుస్తకం ధరించిన జ్ఞానస్వరూపిణిమి ఒక్కసారి ధ్యానించినా తేనె, పాలు, ద్రాక్షారసం కంటే తీయని వాక్కు లేదా కవిత్వం సిద్ధిస్తుందని దీని భావం. సారాంశం: ఈ శ్లోక పఠనం వల్ల వాక్శక్తి, జ్ఞానం, మధురమైన కవితాశక్తి కలుగుతాయి. శివః శక్తిః కామః క్షితిరధరవిః శీతకిరణః స్మరోహంసః శక్రస్తదనుచ పరామారహరయః అమీహృల్లేకాభిస్తిస్త్రుభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. తాత్పర్యం: హే జననీ, శివ, శక్తి, కామ, క్షితి, రవి, శీతకిరణ, స్మర, హంస, శక్ర, పర, మార, హరి ఈ వర్ణాలు 3 రుల్లేఖలతో కూడి నీ పంచదశాక్షరీ మంత్రరూపమై నీ నామావయవాలుగా మారుతున్నాయి. ఇది దేవి యొక్క అత్యంత రహస్యమైన, శక్తివంతమైన రూపం. సారాంశం: ఈ శ్లోకం లలితాదేవి యొక్క మంత్రోపాసనను వివరిస్తుంది. ఆ పరాశక్తి యొక్క 15 అక్షరాల మంత్రం పంచదశాక్షరి శివుడు, శక్తి,
మన్మధుడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, హంస, ఇంద్రుడు వంటి వివిధ దేవతాశక్తుల కలయికగా ఏర్పడింది. ఈ అక్షరాల చివరిలో హ్రీం ను చేర్చడం ద్వారా ఆ మంత్రం సంపూర్ణమై దేవిని ప్రసన్నం చేసుకునే మార్గంగా మారుతుందని ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని భక్తి కంటెంట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.